హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపు 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. దీన్ని ఇప్పుడు జస్ట్ 99 రూపీస్కి అందిస్తున్నాం. లేటెస్ట్ సర్వే బడ్జెట్ ఆధారంగా ఈ ప్రశ్నలు అయితే మీకు అందించడం జరిగింది. ఎకానమీకి సంబంధించి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రశ్నలు ఉంటాయి. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మీకు అక్కడ శాంపిల్ టెస్టులు కూడా ఉంటాయి. ఒకసారి మీరు శాంపిల్ టెస్టులు రాసిన తర్వాత మీకు ఆ ప్రశ్నల యొక్క సరళి కనుక నచ్చితేనే వాటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఇంకా లాస్ట్ 10 మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ ఇప్పుడు 125 రూపీస్కి అందిస్తున్నాం. వితిన్ 2 డేస్లో వీటి యొక్క ప్రైజెస్ అనేది పెంచబోతున్నాం. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్లీగా ఇదే రోజు మీరు ఈ టెస్ట్ సిరీస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1లో కాపింగ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మన నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు. ఇబ్రహీంపట్నం సివిఆర్ కాలేజీలో ఘటన, చేతిపై ఆన్సర్లతో వచ్చిన మహిళా అభ్యర్థి డిబార్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. గ్రూప్ 1కి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో కాపింగ్ ఘటన చోటు చేసుకుంది. కాపింగ్కు పాల్పడ్డ అభ్యర్థిని సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని డిబార్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. అధికారులు తెలిపినటువంటి వివరాల ప్రకారం శుక్రవారం జరిగినటువంటి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్ పరీక్షకు ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి సివిఆర్ కాలేజ్లో మహబూబ్ నగర్ జిల్లా ఖానాపూర్కు చెందినటువంటి లక్ష్మి అనేటువంటి మహిళా అభ్యర్థి పరీక్షకు హాజరైంది. ఆమె కొన్ని గణాంకాలను తన చేతిపై రాసుకొని వచ్చినట్లు తనిఖీ సమయంలో సిబ్బంది గుర్తించలేదని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అయితే హాల్లోకి వెళ్ళాక అభ్యర్థులకు ఆన్సర్ షీట్లు అందజేయగానే లక్ష్మి ఆన్సర్ షీట్ వెనుక రఫ్ షీట్లో రాయడం ప్రారంభించింది. అయితే ప్రశ్నపత్రం ఇవ్వకముందే ఆమె ఆన్సర్లు రాయడాన్ని గమనించినటువంటి ఇన్విజిలేటర్లు తనిఖీ చేయగా చేతిపై ఆన్సర్లు రాసుకొచ్చినట్లు గుర్తించి డిబార్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. అయితే ఈ ఘటన మరో వాదన వినిపిస్తుంది. సదూర మహిళ అభ్యర్థి చీరకొంగులో చిట్టీలు పట్టుకొచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మనకు వేరొక న్యూస్ పేపర్లో ఈ రకంగానే ఉంది. అది కూడా చూద్దాం ఏమి ఇచ్చారనేది. కాగా గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 4కు నిన్న జరిగినటువంటి ఎగ్జామ్కు 67.4% మంది అభ్యర్థులు అయితే హాజరయ్యారంట. సో మెంబర్స్ పరంగా చూసుకుంటే 21,195 మంది అయితే హాజరు కావడం జరిగింది. సో ఇక్కడ మరొక అప్డేట్ చూడవచ్చు. సీల్ లేకపోవడంపై అనుమానాలు సతీష్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్పై అనుమానాలు తలెత్తుతున్నాయి. మనకి ఇక్కడ బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి ఎక్స్ వేదికగా దాన్ని ఆరోపించినట్లు ఇక్కడ చూడవచ్చు. ఈ మేరకు సీల్ లేనటువంటి ప్రశ్నపత్రాలను పోస్ట్ చేశారు. సైనిక్పురి డిఫెన్స్ కాలేజీ భవన్స్ శ్రీరామకృష్ణ విద్యాలయం పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు ఇచ్చినటువంటి ప్రశ్నపత్రంపై సీల్ లేకపోవడాన్ని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఒక సెంటర్లో సీల్ లేకుండా ప్రశ్నపత్రాలు వచ్చినాయని చెప్పేసి ఇక్కడ ఆరోపిస్తున్నట్లుగా ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఇదే అప్డేట్ మనం ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో దిశలో కనుక చూసినట్లయితే చీరకొంగులో చిట్టీలు అంటూ చూడవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్లో ప్రశ్నపత్రం ఇవ్వకముందే గుర్తించిన ఇన్విజిలేటర్ రాసేందుకు అనుమతి నిరాకరణ, డిబార్ చేసిన అధికారులు వెల్లడించినటువంటి టీజీపీఎస్సీ అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో ఒక అభ్యర్థిని ఇక్కడ మనకు హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారు. చీరకొంగులో చిట్టీలు తీసుకొచ్చినట్టు టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లిలో ఉన్నటువంటి సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఎగ్జామ్లో ఒక యువతి చీరకొంగులో చిట్టీలు తీసుకొచ్చినట్లు గుర్తించినట్లు ఇక్కడ మనకు మరొక న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ గ్రూప్ 1కు తగ్గుతున్న పోటీ అంటూ మరొక అప్డేట్ చూడవచ్చు. 1:50 నుంచి 1:37కు పడిపోయిన నిష్పత్తి. పరీక్షలు ముగిసేసరికి మరింత మంది గైరాజరంటూ ఇక్కడ చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ కొత్త ఉపాధ్యాయులు వచ్చాక చాలా స్కూళ్ళలో మిగులు టీచర్ల సమస్య అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 పోస్టులకు పోటీ పడుతున్నటువంటి అభ్యర్థుల యొక్క సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది. 1:50 నిష్పత్తిలో మొదలైనటువంటి ఈ పోటీ ప్రస్తుతం 1:37 నిష్పత్తికి చేరుకుంది. పరీక్షలు ముగిసే నాటికి ఈ నిష్పత్తి మరింత తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. మనకు తెలిసినటువంటి రాష్ట్రంలో 523 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. సో వీటికి సంబంధించి రోజు రోజుకు పోటీ తగ్గుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకు ఇక్కడ 1:50 అనేది మనకు సెలెక్ట్ చేశారు కదా మెయిన్స్కి. ఇప్పుడు 1:37 మెంబర్సే ఉన్నారు. ఇంకా ఈ పోటీ అనేది తగ్గవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. తగ్గుతున్న పోటీ అంటే ఇక్కడ చూడవచ్చు. దీంతోపాటు ఇక్కడ మిగులు టీచర్ల సర్దుబాటు అంటూ కూడా ఇవ్వడం జరిగింది.
సో డిఎస్సి ద్వారా నియమితులైనటువంటి ఉపాధ్యాయులు అందుబాటులోకి వచ్చాక చాలా స్కూళ్ళలో మిగులు అదే సర్ప్లస్ టీచర్స్ అంటాం కదా, సో ఆ సమస్య తలెత్తిందంట. సో దీన్ని పరిష్కరించడానికి వీలుగా తాత్కాలిక సర్దుబాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సో ఇందుకోసం శనివారం ఆయా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ప్రత్యేక కౌన్సిలింగ్ కూడా నిర్వహించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో డిఎస్సి ద్వారా రాష్ట్రంలో కొత్తగా 10,000 మంది ఉపాధ్యాయులకు పైగా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. సో వీరందరికీ ఈ నెల 15వ తేదీన పోస్టింగ్లు ఇచ్చారు. ఆయా స్కూళ్ళలో ఉన్నటువంటి పోస్టులకు అనుగుణంగా ఈ పోస్టులు ఇచ్చారు. అయితే ఈ పోస్టుల జారీ సమయంలో చాలా ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్య పరిగణలోకి తీసుకోలేదు. ఫలితంగా పలు స్కూళ్లలో సరైనటువంటి సంఖ్యలో విద్యార్థులు లేకున్నా ఎక్కువ మంది ఉపాధ్యాయులు పోస్టింగ్లు జారీ చేశారంట. సో దాంతో అనేక పాఠశాలలో సర్ప్లస్ టీచర్ల సమస్య తలెత్తినట్లు ఇక్కడ చూడవచ్చు. ఒక సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ 285 మంది ఉపాధ్యాయులు మిగులుగా గుర్తించారంట. ఇలా అన్ని జిల్లాలో ఈ సమస్య తలెత్తింది. సో దీన్ని నివారించడానికి మిగులు ఉపాధ్యాయులను ఇతర పాఠశాలకు పంపించాలని భావిస్తున్నట్లుగా ఇక్కడ మనకు తాత్కాలిక సర్దుబాటు చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే న్యూస్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 4కి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. సో గ్రూప్ 4 ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. చాలామంది ఈ రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. టీజీపీఎస్సీ ఈ రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా ఇవ్వాలి, దాంతోపాటుగా రిలింక్విష్మెంట్ ఆప్షన్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ గ్రూప్ 4 అభ్యర్థులకు రిలింక్విష్మెంట్ పెట్టాలి, బీఆర్ఎస్ నేత ఆర్ ప్రవీణ్ కుమార్ అంటూ మనం చూడవచ్చు. గ్రూప్ 4 అభ్యర్థులకు రిలింక్విష్మెంట్ ఆప్షన్ పెట్టాలి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇక్కడ విషయం అయితే ఉన్నత ఉద్యోగాలు తొలుత భర్తీ చేయాలని, లేని పక్షంలో 4,000 మంది అభ్యర్థులు రోడ్డున పడేటువంటి ప్రమాదం ఉందని తెలిపారు. సో బ్యాక్లాగ్ పోస్టులు ఉండవని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగినటువంటి ఒక మీటింగ్లో మనకు ఈ రకమైనటువంటి ప్రకటన చేసినట్లయితే మనం చూడవచ్చు. సో గ్రూప్ 4 పోస్టుల భర్తీలో మనకు అన్విలింగ్ ఆప్షన్ ఇస్తే చాలామందికి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే రిజల్ట్స్ చాలా లేట్ అయ్యాయి. సో రిజల్ట్స్తో పాటుగా ఈ రిలింక్విష్మెంట్ ఆప్షన్ కూడా ఇస్తే ఎవరైతే డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు లబ్ధి చేకూరేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో టీజీపీఎస్సీ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే కోరుకున్నాం. సో అలాంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలంటూ మరొక అప్డేట్ చూడవచ్చు. ప్రగతి భవన్ ఎదుట గురుకుల అభ్యర్థుల ఆందోళన. సో ప్రస్తుత నోటిఫికేషన్తోనే బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి గురుకుల అభ్యర్థులు శుక్రవారం హైదరాబాద్లో ఉన్నటువంటి జ్యోతి బాపులే ప్రజాభవన్ ఎదుట ఆందోళనకు దిగినట్లు ఇక్కడ చూడవచ్చు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారంటూ ఇక్కడ మనకు గ్రూప్ 4 ఇది గురుకులాకి సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఒక ధర్నా చేసినట్లుగా మనం గురుకులాకి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. ఇక జీవో 315ను సవరించాలి అంటూ ఇక్కడ చూడవచ్చు. మనం ప్రతిరోజు దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూస్తున్నాం. సర్కారుకు ఉద్యోగ జేఏసీ నేతల విజ్ఞప్తి, నష్టపోయిన ప్రతి ఉద్యోగికి న్యాయం చేయాలి, స్థానికతను పరిగణలోకి తీసుకొని సర్దుబాటు చేయాలని వినతి. సో ఇక్కడ విషయాలైతే సిఎస్ను కలిసి వినతి పత్రం అందజేసినటువంటి నేతలంటూ మనం ఇక్కడ 317 జీవోకి సంబంధించి అప్డేట్ చూడవచ్చు. అయితే సచివాలయం ముట్టడి అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ఏక పోలీసు అమలుకు కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల డిమాండ్, బలవంతంగా ఈడ్చి వ్యాన్లలో వేసిన పోలీసులు, తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం, కొత్త నిబంధనలు నిలిపివేస్తూ ఉత్తర్వులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్రంలో ఏక పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ బెటాలియన్ల కానిస్టేబుల్ భార్యలు కావచ్చు వారి యొక్క కుటుంబ సభ్యులు శుక్రవారం సచివాలయాన్ని ముట్టడించారు. తమ భర్తలకు వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించాలని, 5 ఏళ్లు ఒకటే చోట పనిచేసేలా వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేసినట్టు చూడవచ్చు. 3 నెలలకు ఒకసారి స్టేషన్లు మార్చుకుంటూ వెళ్తుంటే పిల్లల చదువులకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోయారు. సో తమ బాధలు అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్లకార్డులు ప్రదర్శించినట్టు ఇక్కడ చూడవచ్చు. ప్రభుత్వం తక్షణం తమకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళు కోరుతున్నట్లుగా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదే కరెంట్ అఫైర్స్. ఇక్కడ మనకు దాంతోపాటుగా ఈనాడు ప్రతిభకు సంబంధించి కూడా చాలా మంచి ఆర్టికల్స్ అయితే వచ్చాయి. ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్స్తో పాటు ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. సో గత 5 ఇయర్స్ నుంచి నేను రెగ్యులర్గా మీకు కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఒకటే వీడియోలో అందించడం జరుగుతుంది. సో కంపల్సరీ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ప్రసిద్ధ గుస్సాడి కళాకారుడు పద్మశ్రీ కనకరాజు ఇక లేరు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో గిరిజనుల సాంప్రదాయ గుస్సాడి నృత్యానికి జీవం పోసి భావితరాలకు అందిస్తున్నటువంటి పద్మశ్రీ కనకరాజు కన్నుమూసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మర్లవాయికి చెందినటువంటి కనకరాజు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సో కుటుంబ సభ్యులు వివిధ ఆసుపత్రుల్లో చూపిస్తున్నారు. సో వారం రోజుల నుంచి పరిస్థితి విషమంగా మారడంతో నిన్న చనిపోయినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇతనికి 2021లో పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగిందనమాట. గుర్తుంచుకోండి, ఇతను ఏ జిల్లాకు సంబంధించిన వాడు, ఇతను ఏ దాంట్లో ప్రసిద్ధుడు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. గుస్సాడి కళాకారుడు అని చెప్పేసి గుర్తుంచుకోండి.
ఇక నెక్స్ట్ చూసినట్లయితే మంగ శ్రీనివాస్ ఫుడ్స్కు అవార్డు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులతో పౌష్టికాహారాన్ని ఉత్పత్తి చేస్తూ ప్రోత్సహిస్తున్నందుకు గాను మంగ శ్రీనివాస్ ఫుడ్స్కు ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పోషక్ అనాజ్ అవార్డ్ 2024లో మనకు యంగ్ మిల్లెట్ ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అనే ఆ కేటగిరీలో ఈ అవార్డు వచ్చిందంట. సో ఇంటర్నేషనల్ న్యూట్రిషన్ కన్వెన్షన్లో మనకు కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు. పేరు గుర్తుంచుకోండి, దేనికి వచ్చింది అవార్డు అనేది కూడా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ మనం ఆల్రెడీ చూసాం ఇంతకుముందు. ఇక్కడ మనకు కజింట్ 2024 విన్యాసాలు అయితే జరుగుతున్నాయి. సో భారతదేశం కజకిస్తాన్ మధ్య మనకి జాయింట్ మిలిటరీ వ్యాయామం అనేటువంటి మనకు 2024లో 8వ ఎడిషన్ అనేటువంటి ప్రారంభమైంది. ఇది ఉత్తరాఖండ్లో జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి, ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఉత్తరాఖండ్లో జరిగాయి. ఇది 2016 నుంచి ఏటా వీటిని నిర్వహిస్తున్నారు. కజింత్ అనేటువంటి విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగుతాయని చెప్పేసి అడుగుతారు. సో ఇది భారత్, కాజకిస్తాన్, ఇవి మిలిటరీ విన్యాసాలు. ఇట్లా గుర్తుంచుకోవాలి. మనకు నేవీ ఉంటాయి, ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఉంటాయి, అండ్ మిలిటరీ ఉంటాయి. ఏవి దేని అని చెప్పేసి జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో ఇవి 8వ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రాణి అల్విదా అంటే ఇక్కడ మనం చూడవచ్చు. 16 ఏళ్ల హాకీ కెరీర్కు వీడ్కోలు పలికినటువంటి మాజీ సారథి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో భారత హాకీ జట్టు మాజీ సారథి రాణి రాంపాల్ అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించింది. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం తెలిపింది. సో భారత్ తరపున 254 మ్యాచ్లు ఆడి 205 గోల్స్ చేసినటువంటి రాణి 14 ఏళ్ల వయసులోనే అంటే 2008లోనే అంతర్జాతీయ స్థాయిలో ఈమె ఆడడం స్టార్ట్ చేసినట్టు ఎక్కువ చూడవచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఈమె ఆడినటువంటి మ్యాచ్లు, చేసినటువంటి గోల్స్. మన ప్రీవియస్లో ఇటువంటి క్వశ్చన్స్ అడిగారు, జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోండి. నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎన్ని మ్యాచ్లు ఆడారు, ఎన్ని గోల్స్ చేశారు, ఓకేనా. ఆమె పేరేంటి, ఆమె సంబంధించినటువంటి క్రీడ ఏంటిది, హాకీ, మనకు హాకీ జట్టుకు ఆమె కెప్టెన్గా చేసినటువంటి పర్సన్. సో ఆమె రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్. ధ్యాన్ చంద్ స్థానంలో అర్జున అంటే ఇక్కడ చూడవచ్చు. సో ధ్యాన్ చంద్ జీవితకాల పురస్కారం ఇక కనుమరుగ్గానుంది. సో క్రీడల్లో సేవలకు అందించేటువంటి ఈ అవార్డు స్థానంలో ఈ ఏడాది నుంచి కొత్తగా అర్జున జీవితకాల పురస్కారాన్ని అందజేయనున్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఈ విషయాన్ని మనకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. దేశంలో క్రీడా పురస్కారాల హేతుబద్ధం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారంట. సో హాకీ మాంత్రికుడు దివంగత మేజర్ ధ్యాన్ చంద్ పేరు మీద మనకు 2022లో ధ్యాన్ చంద్ జీవితకాల పురస్కారాన్ని ప్రవేశపెట్టారంట. సో గత ఏడాది మాజీ ప్లేయర్ మంజుష్ కన్వర్, అదేవిధంగా వినీత్, హాకీతో వినీత్ వీళ్ళిద్దరికీ, దీనిలో కబడ్డీ క్రీడాకారులు కవితకు, వీళ్ళ ముగ్గురికి పురస్కారం అందజేశారంట. అయితే ధ్యాన్ చంద్ అవార్డు స్థానంలో జీవితకాల పురస్కారాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఇక్కడ చూడండి. అంటే అర్జున జీవితకాల పురస్కారాన్ని ప్రవేశపెడుతున్నారంట. కింది స్థాయిలో కష్టపడేటువంటి కోచ్లు కూడా ద్రోణాచార్య అవార్డుకు ఇకపై అర్హులే అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడల్లో మనకు ఓవరాల్ అత్యుత్తమ ప్రదర్శన చేసినటువంటి విశ్వవిద్యాలయానికి మనకు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అందజేస్తారని చెప్పేసి క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. మనకు నేమ్ చేంజ్ చేస్తున్నారు కనుక ఇటువంటి వాటిపైన మనకు ఎగ్జామినర్ ఫోకస్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేశ సర్వోన్నత న్యాయస్థానం 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజయ్ ఖన్నా 2024 అక్టోబర్ 24న నియమితులయ్యారు. సో తన పదవీ కాలం నవంబర్ 10న ముగియనున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుత సీజేఐగా ఉన్నటువంటి డివై చంద్రచూడ్ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును మనకి ఇక్కడ సిఫార్సు చేసినట్టు చూడవచ్చు. ఇందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కూడా తెలిపినట్టు ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. ఆల్రెడీ మనం 2 డేస్ నుంచి చూస్తున్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్పర్సన్గా మనకు విశ్రాంత ఐపీఎస్ అధికారి అయినటువంటి అనురాధను నియమించినట్లు ఇక్కడ చూడవచ్చు. ఇక దాంతోపాటు భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరగేషి, చెస్ దిగ్గజం విశ్వనాథ్ ఆనంద్ తర్వాత, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, తర్వాత 2800 లైవ్ రేటింగ్ పాయింట్లు చేరుకున్నటువంటి 2వ భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. సో యూరోపియన్ క్లబ్ చెస్ టోర్నీలో 2024 అక్టోబర్ 24న జరిగినటువంటి 5వ రౌండ్లో ఇతను ఈ అద్రికిన్ అనేటువంటి పర్సన్ ఓడించడం వల్ల ఈ మైల్ రాయిని అందుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు. లైవ్ రేటింగ్స్లో అతను ప్రస్తుతం 2802.1 పాయింట్లతో ఉన్నాడు. సో చెస్ చరిత్రలో అర్జున్ కంటే ముందు 15 మంది మాత్రమే 2800 రేటింగ్ పాయింట్లలో సాధించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అడగడానికి ఛాన్స్ ఉంది. మరి భారత్ నుంచి సెకండ్ పర్సన్ అంట. సో ఓవరాల్గా చూసుకుంటే 15th ప్లేస్లో ఉన్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, అంటే వరల్డ్ వైడ్గా. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎకానమీకి సంబంధించినటువంటి చాలా మంచి టెస్ట్ సిరీస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం జస్ట్ 99 రూపీస్కే. మీరు ఒకసారి అక్కడ ఉన్నటువంటి శాంపిల్ టెస్ట్లు రాయండి. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా 10 months కరెంట్ అఫైర్స్ కూడా చాలా మంది తీసుకున్నారు ఇప్పటికే. వాటికి సంబంధించి కూడా అక్కడ శాంపిల్ పీడిఎఫ్ నేను ప్రొవైడ్ చేశాను. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని వాటిని చెక్ చేయండి. మీకు ఒకవేళ మన ప్రశ్నల సరళి మనం ఇచ్చినటువంటి మీకు నచ్చితేనే వాటికి సంబంధించినటువంటి కోర్సెస్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.